ఆకాంక్షలు అప్పటి వరకు స్వతంత్రంగా ఉన్న సంస్థానాలు విలీనం కావడంలో చివరి సంస్థానం హైదరాబాద్ సంస్థానం. అతి పెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానం. అంటే ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఈ దేశమంతా ఒకే ఛత్రం కిందకి 48 సెప్టెంబర్ 15 వచ్చింది. ఓ అశోకుడు కావచ్చు, ఓ అక్బర్ కావచ్చు, ఓ కనిష్కుడు కావచ్చు, గుప్తులు కావచ్చు, మరెవరన్నా కావచ్చు, ఏనాడు కూడా ఆసేతు హిమాచలం ఈ దేశం మొత్తాన్ని ఒకే ఛత్రం కింద తేలేకపోయినారు. అంచేత 15 సెప్టెంబర్కి కేవలం హైదరాబాద్ సంస్థాన విమోచన మాత్రమే కాదు, భారతదేశం మొత్తాన్ని ఐక్యం చేసినటువంటి రోజు అది. అందుకే చరిత్రలో ఏనాడు మనం మరవకూడని, మరపుకురాని రోజు అది. కొందరు అవివేకంతో నిజాం ప్రభు పాలనకు తెరపడింది కాబట్టి ఈవేళ మనం సంబరం జరుపుకుంటే ఇదేదో మత సామరస్యం దెబ్బతీస్తున్నారు అనుకుంటున్నారు. ఎంతకంటే చరిత్రను గురించిన అవగాహన రాహిత్యం మరొకటి ఉండదు. 15 ఆగస్టు 47న దేశం రెండుగా ముక్కలైంది. లక్షల మంది చనిపోతూ ఉండగా ఈ దేశానికి స్వతంత్రం అర్ధరాత్రి వచ్చింది. నిజానికి గవర్నర్ జనరల్ మారల, ఆ మౌంట్ బ్యాటనే కొనసాగాడు కొంతకాలం. నిజానికి ప్రధానమంత్రి మారల, అప్పటికే నెహ్రూ ఇంటరిమ్ గవర్నమెంట్లో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఒక్క త్రివర్ణ పతాకం వచ్చింది తప్ప మరేం మారల. అది స్వతంత్రం కాకుండా పోతుందా? ఇంతటి అవగాహన రాహిత్యం కేవలం చరిత్రహీనులకు మాత్రమే ఉంటుంది. చరిత్రను గుర్చిన కనీస అవగాహన ఉంటే ఒక దేశ నిర్మాణం ఏమిటో అర్థమవుతుంది. దీనిలో హిందూ ముసల్మాన్ ప్రస్తావన కానీ లేదా మరొకరు క్లేశం కలిగించే సంఘటన కానలేదు. ఈ దేశం ఐక్యం కావడం ఈ దేశంలో ఉన్న అందరికీ సంతోషించే, గర్వించేటువంటి సంఘటన. ఎందుకంటే ఈ దేశం ఏ ఒక్క మతం వారి వారసత్వం కాదు. ఈ మధ్యనే ఒక సుప్రసిద్ధ న్యాయకోవిదుడు అన్నట్టుగా ఇండియా ఈజ్ ఎ నేషన్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్. 3500 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రపంచం నలుమూలల నుంచి ఎన్నో రకాలైన స్రవంతులు వచ్చి కలుస్తూ ఉన్నాయి. మన ఎవరం కూడా, మన పూర్వీకులు ఎవరూ కూడా ఈ దేశంలో తొలుత ఉన్నవాళ్ళు కాదు. ఈ దేశం ప్రపంచంలో నలు ప్రాంతాల నుంచి, నలుదిక్కుల నుంచి వలస వచ్చిన వారి రాజ్యం ఇది. కాకపోతే 100-2 ఏళ్లలో వలస కాకుండా కొన్ని వేల ఏళ్లుగా వలసలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదెవరో హిందువులదనో, ముస్లింలదనో, క్రైస్తవులదనో, మరొకరిదనో అనుకోవటం మన అజ్ఞానానికి నిదర్శనం తప్ప అది చరిత్ర అవగాహనతో మాట్లాడే మాటలు కాదు. ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన, గుర్తుంచుకోవాల్సిన అంశాలు నిజామిని దింపారా లేదా అని కాదు. ఆనాడు జనజీవనానికి, ఈనాడు జనజీవనానికి ఉన్న మౌలికమైన తేడాలు ఇటీవల కాలంలో నాకు మళ్ళీ జ్ఞప్తికి వస్తున్నది. ఎన్నో సందర్భాల్లో బహిరంగంగానే చెప్పాను. స్వతంత్రం వచ్చాక సర్దార్ పటేల్ సాధించింది అసాధారణమైనటువంటి విజయం. 1843 నుంచి 1871 దాకా 23 ఏళ్ల పాటు కింగ్ లియోపోల్డ్ II నాయకత్వంలో గారిబాల్డి, మాజిని, మరెందరో జాతీయవాదులు రాజీ లేని పోరాటం 23 ఏళ్ల పాటు చేస్తే కేవలం 9 సంస్థానాలు ఇటలీలో ఉన్నవి ఒక్క రాజ్యంగా 1871లో సాధ్యమైంది. అది చరిత్రలో చాలా కీలకమైన ఘట్టంగా ఇప్పటికీ యూరోప్లో భావిస్తారు. ఒకే భాష, ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే ప్రాంతం, 9 రాజ్యాలు మొత్తం కలిపితే ఇవాళ మన దేశంలో ఒక రాష్ట్రం కంటే చిన్నది. 23 ఏళ్ళు పట్టింది. అలాగే జర్మనీలో 39 రాజ్యాలు ఉన్నాయి ఆనాడు. రష్యా అతిపెద్దది వాటిల్లో. ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే నాగరికత, ఒకే రంగు, ఒకే మతం. కానీ 9 ఏళ్ల పాటు బిస్మార్క్, ఆయన జనరల్స్ వీరందరూ కూడా బ్లడ్ అండ్ ఐరన్, రక్తంతో, ఆయుధాలతో
లక్షల మంది ప్రాణాలు బలికొన్నాక 1862 నుంచి 71 దాకా జర్మనీ ఐక్యత సాధించగలిగారు. అలాంటిది 540 పైచిలుకు సంస్థానాల్ని దాదాపు సంవత్సర కాలంలో ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా హైదరాబాద్ సంస్థానాల్లో మాత్రమే ఇక్కడ పోలీస్ యాక్షన్ జరిగింది. ఇక్కడ కూడా 5గురే ప్రాణాలు కోల్పోయింది. 5గురు ప్రాణాలు కూడా విలువైనవే. కానీ ఒక దేశ నిర్మాణ కార్యక్రమంలో చరిత్రలో మనం ఎప్పుడూ ఊహించనంత ఒక పెద్ద దేశాన్ని, అన్ని వైవిధ్యాలు ఉన్న దేశాన్ని, అన్ని భాషలు ప్రాంతాలు ఉన్న దేశాన్ని కలపటం కోసం కేవలం ఒక సంవత్సర కాలం సరిపోయింది. కేవలం 5గురు ప్రాణాలు మాత్రమే పోయినాయి. ఒడిదుడుకులు లేకుండా ఇంత సాఫీగా ఇంత పెద్ద దేశాన్ని ఐక్యం చేయగలిగామని చెప్పంటే చరిత్రలో ఒక మహాద్భుతమైన సంఘటనని ఆ తరం వారు తిలకించారు. ఆ ఉదంతంలో చివరి ఘట్టం ఈ హైదరాబాద్ రాష్ట్రం విమోచన కావడం. ఇది సామాన్యమైన విషయం కాదు. అలాంటి జాతీయ భావం, అలాంటి నాయకత్వం, అలాంటి స్ఫూర్తి, అలాంటి దూరదృష్టి, అలాంటి భవిష్యత్ దర్శనం ఈవేళ మళ్ళీ ఈ జాతికి కావాలి. రెండోది మనం మళ్ళీ జ్ఞప్తి చేసుకోవాల్సింది, ఓ గాంధీ ఆనాడు దేశం కోసం పోరాడితే స్వతంత్ర సంబరాల్లో మునిగిపోలా ఆయన. ఎక్కడో నౌఖాళీలో తిరుగుతూ ఉన్నాడు కలకత్తా దగ్గర. ఓ పటేల్ ఈ దేశాన్ని ఐక్యం చేస్తే పటేల్ కొడుకులు కూతుళ్ళు ఏమైపోయారో మనకెవరికీ తెలియదు. వాళ్ళెవరు ఒక్కళ్ళు కోట్లు సంపాదించలా, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ఒక్కళ్ళకి అధికారం పదవిలో దక్కల. గాంధీ వారసుల్లో రాజమోహన్ గాంధీ ఒక్క ఆయన ఎంపీ అయ్యాడు తప్ప, అది కూడా పూర్తిగా అర్హత ఉండి, నిజమైన సమర్థన, వ్యక్తిగతంగా మెచ్చుడు రాజమోహన్, అర్హత ఉండి, శక్తి సామర్థ్యాలుండి, మొక్కవోని నిజాయితీ ఉండి ఆయన ఒక్కసారి ఎంపీ అయ్యాడు రాజ్యసభ తప్ప, వాళ్ళకి పదవులు కానీ వారసత్వం కారణంగా ₹1 రాజకీయాన్ని అడ్డంగా పెట్టి డబ్బు కానీ లేదు. కేఎం మున్షి ఇక్కడ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాగానే ఇక్కడ రెసిడెంట్గా ఆయన వచ్చారు. కేఎం మున్షి మొక్కవోనటువంటి ఒక జాతీయవాది. ఆ మున్షి కుటుంబంలో ఎవరెక్కడున్నారో ఎవరికీ తెలియదు. మరి ₹1 వాళ్ళ పదవులను అడ్డం పెట్టి సంపాదించాల. వెల్లోడి ఇక్కడ గవర్నర్గా ఆయన పరిపాలించాడు మున్షి తర్వాత 52 దాకా. ఆ వెల్లోడి ఎక్కడ, ఆయన కుటుంబీకులు ఎక్కడున్నారో, ఆయనకి ఎన్ని ఎకరాల సంపాదించారు